తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే దేవాలయాల సమగ్ర అభివృద్ధి జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం అనంతరం నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ గణేష్ ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ సభ్యులపై ఉందని అన్నారు. ధర్మసంస్థలు కూడా మరి వారికి సహకరిస్తూ ఇక్కడ ఎన్రోల్మెంట్ అధికారులకు సహకరిస్తూ మరి వచ్చే భక్తుల కోసం నిరంతరంగా సేవ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల పట్ల మరి ధర్మాలయాల పట్ల ఎన్నో కార్యక్రమాలు మీకు రూపదీప నైవేద్యాలు కానివ్వండి, నిరంతరంగా బడ్జెట్ కేటాయింపులు కానివ్వండి, మన దేవాలయంలో పనిచేస్తున్నటువంటి పురోహితులకు ఎంప్లాయీస్కు గతంలో ఉద్యోగాలు చేయాలంటే ఇబ్బందులు, వాళ్ళ ప్రమోషన్ చేయాలన్నా వాళ్ళ జీతాలు పెంచాలన్నా కానీ గత ప్రభుత్వాలు చేయలేదు. కార్యక్రమంగా మేము భావిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మీ అందరి సహాయ సహకారాలు, అందరు భక్తుల సహాయ సహకారాలు అందరూ ఉంటే ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తాము. ఇంకా మన దేవాలయంలో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఒకటి ఇంకా పూజాకాలం పెద్ద పూజా కార్యక్రమం చేసి ఈ దేవాలయం ముందు తీసుకుపోతాము. ఈ 1 year కాలంలో మేము చాలా పేరు తీస్తూ రాష్ట్ర ప్రభుత్వంకి మన మంత్రివర్యులకు ఇతర పెద్దలు కూడా పేరు తీసుకొచ్చి ముందుగా ఉంటామని తెలియజేస్తాం. ప్రధానంగా కూడా ఇక్కడ పూజా కార్యక్రమాల్లో భక్తులకు చాలా కూడా ఆటంకాలు కల్పించే విధంగా సౌకర్యాలు ఉంటున్నాయి అంటున్నారు. దాని మీద ప్రత్యేకంగా మీరు ఏ రకంగా మీ సేవలు అందించాలంటే అంటే మీరు అన్నట్టు దాన్ని కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఫస్ట్ మా బోర్డు మీటింగ్లోనే అటువంటి కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అందరికి మంచి కార్యక్రమం మంచి సౌలభ్యంగా చూడడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తాం.